మన సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి. సృష్టి రహస్యాలు ఛేదించేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటారు. మన సృష్టి ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, దానిపై ఇప్పటికే సైంటిస్టులు పలు రకాల కోణాలు వివరించారు. అయితే సృష్టిలో రహస్యాలు ఛేదించడం అనేది నిరంతర ప్రక్రియ. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మన సృష్టి రహస్యాల గురించి కొంత ఆసక్తి కలిగిందేమో. ఆయన అమెరికా విలీనాకాశంలో అప్పుడప్పుడు కనిపించని గుర్తుతెలియని ఎగిరే వస్తువులు లేదా యూఎఫ్ఓలకు సంబంధించిన ఫైల్స్ను విడుదల చేయాలని ఫిబ్రవరి 20వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పెంటగాన్ గత శుక్రవారం గతంలో ఎవ్వరూ చూడని సుమారుగా 162 ఫైల్స్ విడుదల చేస్తుంది. ఆ ఫైళ్లకు సంబంధించి ఒక లుక్ వేద్దాం. మన సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి. వాటిని ఛేదించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తుంటారు. ఈ భూగ్రహం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, దీని పుట్టు పూర్వోత్తరాలు తీయడానికి కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో గ్రహాంతరవాసులున్నారని, గ్రహాంతర జీవులు ఉన్నాయని పుకార్లు షికారులు చేస్తున్నాయి. మన భూగ్రహంపై కాకుండా ఇతర గ్రహాల్లో మానవుల ఆనవాళ్లుంటాయని చర్చ మొదలైంది. అయితే అమెరికా గగనతలంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువులు లేదా యూఎఫ్ఓ లేదా ఫ్లయింగ్ సాసర్స్ చూశామని గతంలో అమెరికాలో పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి. అయితే వాటిని కెమెరాల్లో బంధించి స్టోర్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 20వ తేదీన గుర్తు తెలియని యూఎఫ్ఓ లేదా ఫ్లయింగ్ సాసర్స్ లేదా ఇతర ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ఫైల్స్ ను విడుదల చేయాలని ఆదేశించారు. దీనిపై పారదర్శకత పాటిద్దామని, ప్రజల్లో చర్చకు తెరలేపాలని నిర్ణయించారు. దీంతో పెంటగాన్ గత శుక్రవారం నాడు ఏకంగా ఇలాంటి 162 ఫైళ్లను విడుదల చేసింది. గతంలో ఇలాంటి ఫైళ్లు ప్రజలు ఎప్పుడూ చూసుండరు. కాగా ఈ ఫైళ్ల గురించి ప్రజల్లో గత కొన్ని తరాలుగా వివిధ రకాల చర్చలకు దారితీసింది. పలువురు పరిశోధకులు, ప్రభావశీలులు, సిద్ధాంతకర్తలు, సందేహవాదులైన అమెరికన్లలో ఈ అంశాలు తరచూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. కాగా అమెరికా సమాజంలో లేదా ఇతర దేశాల్లో కూడా గ్రహాంతరవాసులు లేదా గ్రహాంతర జీవులు ఉన్నారని, ఎగిరే వస్తువులు కనిపించాయని గతంలో కొందరు చెప్పేవారు. మన సృష్టికి సంబంధించిన ఆసక్తికరమైన కీలకమైన అంశాలకు సంబంధించి ఇతర సమాచారం అంతా పారదర్శకంగా ఉంచాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన ఒక్క నెలకి ఈ ఫైళ్లు పెంటగాన్ విడుదల చేసింది. ప్రభుత్వం వద్ద ఉన్న అత్యంత సంక్లిష్టమైనవి, ఆసక్తికరమైన ఫైళ్లను బహిరంగపరిచి దాని గురించి ప్రజలు చర్చించుకోవాలనేది ట్రంప్ ఉద్దేశంగా ఉండొచ్చని చెబుతున్నారు. కాగా ఈ ఫైళ్లు వెలుగు చూడడానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు వైట్ హౌస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI తో పాటు ఇతర ఏజెన్సీలు చొరవ తీసుకోవడం వల్లనే ఈ ఫైల్స్ వెలుగు చూశాయి. కాగా ఈ కలెక్షన్లను war.gov/UFO ఉంచుతారు. అలాగే అదనపు ఫైల్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ దశలవారీగా విడుదల చేస్తుందని పెంటగాన్ X లో ఒక పోస్ట్ పెట్టింది. కాగా మరిన్ని ఫైల్స్ ను దశలవారీగా విడుదల చేస్తామని పెంటగాన్ వెల్లడించింది. కాగా శుక్రవారం విడుదల చేసిన పత్రాల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి FBI వద్ద ఉన్న ఇంటెలిజెన్స్ ఫైల్స్ కేసులతో పాటు ఇతర కొందరు సాక్షులు ఇచ్చినటువంటి రిపోర్ట్లను, అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల అభిప్రాయాలతో పాటు ప్రజల విమర్శలకు సంబంధించిన అంశాలను ఈ ఫైల్స్ లో పొందుపరిచారు. కొన్ని రిపోర్ట్లు 1950 కంటే ముందు వాటివి కూడా ఉన్నాయి. వాటిలో నాసా వ్యోమగాముల నుంచి సేకరించిన ట్రాన్స్క్రిప్ట్లు కూడా చేర్చారు. నాసా వ్యోమగాములు తమ మిషన్లలో కనిపించిన గుర్తించబడని వస్తువుల గురించి కూడా ఈ ఫైల్స్ లో పొందుపరిచారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఫైల్స్ లో కొంత చిక్కులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా UAO లేదా UAP డేటాకు సంబంధించి ఇప్పటికీ పరిష్కరించబడినప్పటికీ విడుదల చేస్తున్న కొన్ని ఫైళ్లను భద్రతా కారణాలను చూపించి సవరించవచ్చు అన్నటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న ఈ ఫైళ్లను భద్రతా కారణాల రీత్యా సమీక్షించబడినప్పటికీ వాటిలో చాలా వరకు విశ్లేషించలేదని X లో పెంటగాన్ వివరించింది. కాగా అమెరికా చరిత్రలో UAP లింక్డ్ ఫైళ్లను గతంలో కూడా విడుదల చేసినప్పటికీ ఈ స్థాయిలో అంటే దాదాపు భారీగా 162 ఫైళ్లను అన్ని డిపార్ట్మెంట్లు కలిసి విడుదల చేయడం విశేషంగా చెబుతున్నారు. కాగా యూఎఫ్ఓల గురించి పెంటగాన్ గతంలో చూడని పత్రాలు విడుదల చేసింది. భూమిపై పౌరులు, చంద్రునిపై వ్యోమగాములు నివేదికలు, దృశ్యాల వివరణలు కూడా ఈ ఫైళ్లలో ఉన్నాయి. ప్రజల్లో దీనిపై ఆసక్తి కనిపించడం వల్లే వాటిని విడుదల చేయాలని ట్రంప్ ఆదేశించారు.
ఇదిలా ఉండగా ఇటీవల సంవత్సరాల్లో అమెరికా ప్రజల్లో గ్రహాంతర జీవుల పట్ల క్రమంగా ఆసక్తి పెరిగింది. అయితే 2022లో గత 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ మొట్టమొదటిసారి యూఎఫ్ఓలపై విచారణ నిర్వహించింది. ఈ విషయంలో మరింత పారదర్శకతను పాటిస్తామని అమెరికా మిలిటరీ కూడా హామీ ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వెబ్సైట్లో మొత్తం 161 ఫైళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచింది. అయితే త్వరలో వీటికి జతగా మరిన్ని ఫైళ్లను విడుదల చేస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు. ఇదిలా ఉండగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్రహాంతరవాసులు నిజమే, కానీ వారిని నేను చూడలేదన్నారు. ఆయన ఈ విషయం చెప్పిన తర్వాత గ్రహాంతరవాసులు, ఫ్లయింగ్ సాసెస్, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ పై ప్రజల్లో ఆసక్తి కలిగింది. దీంతో గత శుక్రవారం నాడు ఈ ఫైళ్లను విడుదల చేయడం జరిగింది. దీనిపై ఒబామా తన వ్యాఖ్యలపై మరింత స్పష్టత ఇస్తూ గణాంకాల ప్రకారం లేదా స్టాటిస్టిక్స్ ప్రకారం పలు గ్రహాల్లో జీవం ఉండి ఉండవచ్చు. అయితే తాను ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు దానికి తగ్గ సాక్ష్యాలు మాత్రం తాను చూడలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఒబామా ఈ కామెంట్లు చేసిన వెంటనే ట్రంప్ పెంటగాన్ను గ్రహాంతరవాసులు, గ్రహాంతర జీవులకు సంబంధించిన యుఏపీ, యుఎఫ్ఓలకు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో గత శుక్రవారం నాడు విడుదల చేసిన ఫైల్స్ లో సైనిక మెమోలు, అపోలో, చంద్రుని యాత్ర నివేదికలు, అలాగే గ్రహాంతర మూలాలున్నాయని, తాము అనుమానిస్తున్నామని ఒక యుఎఫ్ఓను లేదా గుర్తు తెలియని ఎగిరే వస్తువును చూశామని చెప్పిన వ్యక్తుల స్టేట్మెంట్లను కూడా విడుదల చేశారు. ఇక అపోలో వ్యోమగాములు, కాంతి మెరుపుల గురించి వివరించిన ఫైల్ కూడా వీటిలో ఉంది. ఇక ఈ ఫైళ్లు 1960, 1970లలో జరిగిన అపోలో 11, అపోలో 12, అపోలో 17 చంద్రుడిపై దిగే యాత్రలలో పాల్గొన్నటువంటి వ్యోమగాముల నుంచి సేకరించిన గతంలో రహస్యంగా వర్గీకరింపబడిన సంభాషణల లిఖితపూర్వక రికార్డులు కూడా ఈ ఫైళ్లలో చోటు చేసుకున్నాయి. అయితే అపోలో 11 యాత్రలో పాల్గొన్న ప్రముఖ వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ 1969 నాటి ఒక ఇంటర్వ్యూలో తాను చంద్రుని యాత్రలో వివరించలేని పలు విషయాలను చూశానని చెప్పారు. చంద్రుని యాత్రలో అత్యంత ప్రకాశవంతమైన కాంతి కనిపించిందన్నారు. ఇక దాన్ని తాము తాత్కాలికంగా ఒక లేజర్ అయి ఉండొచ్చని భావించామని ఆయన ఇంటర్వ్యూలో అన్నారు. 1969లో చంద్రునిపై నడిచిన అపోలో 12 వ్యోమగామి అలన్ బీన్ యాత్ర సమయంలో అంతరిక్షంలో తేలిపోయినట్లుగా కొన్ని రేణువులను, కాంతి మెరుపులను చూశానని చెప్పిన రికార్డ్ విడుదల చేశారు. ఆ రేణువులు చంద్రుడి నుండి తప్పించుకుని పారిపోతున్నట్లుగా కనిపించిందని ఆయన వివరించారు. అయితే 1972లో అపోలో 17 మిషన్లో పాల్గొన్న జాక్ స్కిమిట్ కాంతి గురించి ప్రస్తావిస్తూ మంచు ముక్కల నుంచి పరావర్తనం చెందిందై ఉండవచ్చని అన్నారు. 1965 నాటి జెమినీ 7 అంతరిక్ష యాత్రకు సంబంధించినటువంటి ఒక ఆడియో రికార్డు కూడా ఉంది. ఇందులో ఒక వ్యోమగామి ఫ్రాంక్ బోర్మాన్ భూమిపై ఉన్న తన సహాయ బృందం మధ్య జరిగిన సంభాషణ వినిపించింది. తమ అంతరిక్ష నౌకకు ఎడమ వైపున ఒక అపరిచిత వస్తువు కనిపించిందని, అలాగే లక్షల కోట్ల చిన్న రేణువులు కనిపించాయని ఆయన వివరించారు. అలాగే నాసా మిషన్ కంట్రోల్కు ఒక గుర్తు తెలియని వస్తువుని చూసిన విషయాన్ని గురించి చెప్పారు. ఇదిలా ఉండగా దీనికి కాస్త రాజకీయ రంగు కూడా పులుముకుంది. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ ఒకప్పుడు ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రురాలు. ప్రస్తుతం ఆయనతో విభేదించి విడిపోయారు. ప్రస్తుతం అమెరికా ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుడు బతకలేని పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యాడు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త డ్రామాకు తెరతీశాడని ఆమె ట్రంప్పై మండిపడుతున్నారు. పనికిరాని చెత్త గురించి తాను విని విని విసుగు చెందానని, రియల్ వరల్డ్లోకి రండి అంటూ ఆమె ట్రంప్కు చురకలంటించారు. మరి ఈ ఫైల్స్పై అమెరికా ప్రజలు ఆసక్తి చూపుతారా లేదా అనేది కాలమే చెప్పాలి.